అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పానంటే, లేదు సార్ నేను వెళ్ళాలి అని చెప్పానంటే, ఏంటి అవని కొత్తగా సార్ అని పిలుస్తున్నావు అంటే, ఇంక మీరు నాకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకా అలాగే కదండి మిమ్మల్ని పిలవాలి అని చెప్పానంటే, లేదు అవని ఈ విడాకులకి నాకు అసలు ఏ సంబంధం లేదు, అసలు నాకు తెలియని కూడా తెలియదు, అమ్మ పల్లవి చేసిన పని ఇది అని చెప్పానంటే, మీకు తెలియకుండా మీరు సంతకం ఎలా పెట్టారు అని చెప్పానంటే, నాకు అదే అర్థం కాకుండా ఉంది, నా వెనక ఏదో జరుగుతున్నట్టుంది మన ఇద్దరి మధ్యలో, నన్ను వేరు చేయాలని చెప్పని అంటున్నారు అంటే, ఇంకా అవని అయితే నిజమే నమ్మమంటారా ఎలా అని చెప్పని అంటుంది. లేదు అవని నా మీద ఒట్టు అని చెప్పని ఒట్టేసి చెప్తాడు. అప్పుడు సరేలేండి మనకు కొద్ది రోజులు ఎడబాటు అని చెప్పి అనుకొని ఉందాము, ఈ సమస్యలన్నీ తొలగిపోయి మనం కలుసుకునే రోజు దగ్గరలోనే ఉందలే, అత్తే నన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పని అక్షయ్కి అయితే చెప్పి పంపించేస్తుంది. మరొక విషయం నీకు చెప్పాలి అవని, ఇంట్లో అయితే ఈరోజు పెద్ద గొడవే జరిగింది, నువ్వు వచ్చేసేపటి నుంచి ప్రతిరోజు ఏదో గొడవ జరుగుతూనే ఉంది, అవని పల్లవి నీ విషయంలో విడాకులు ఇప్పించేదాకా వచ్చిందని చెప్పని కమల్ అయితే పల్లవికి విడాకులు ఇప్పించాలని చూశాడు, దానికోసం పెద్ద గొడవ అయితే జరిగిందని చెప్పని అంటుంది. ఇంకా పల్లవి అవని అయితే వెళ్తూ ఉంటే పల్లవి అయితే వచ్చి, నేను నీకు అవని అక్షయ్ బావ చేత విడాకులు ఇప్పిస్తున్నానని కమల్ చేత నాకు విడాకులు ఇప్పించాలని ప్లాన్ చేసావా అని చెప్పానంటే, ఇంకా అవనికైతే కోపం వచ్చేసి, నేను తలుచుకుంటే నాకు విడాకులు ఇప్పించింది నువ్వే, నేను తెలిస్తేనే కన్నయ్య నిన్ను ఆ విధంగా హింసించాడు, ఇంక నువ్వే ఈ పని చేసావని పూర్తి నిజాలు నేను ఇంట్లో నుంచి బయట రావడానికి కారణం నువ్వే, నేను మొత్తం తెలిస్తే ఇంక నీ పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటుంది, నువ్వు నన్ను ఎవరనుకొని అంచనా వేస్తున్నావు అని చెప్పని పల్లవి అయితే అంటే, నేను సైలెంట్గా ఉన్నంతసేపే నీకు ఈ ఆటలన్నీ సాగుతున్నాయి, ఒక్కసారి నేను నోరు తెరిచి కన్నయ్య ఇది జరిగిన విషయం కానీ చెప్పాను అనుకో, ఇంక నీ పని అంతేను, మీ నాన్న కాదు కదా, ఇంక నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా వచ్చినా కన్నయ్యని ఆపలేడని చెప్పి వార్నింగ్ ఇస్తుంది.